హాయ్ గాయస్, దిస్ ఇస్ Anil. వెల్కమ్ టు తెలుగు రైడర్స్ ఛానల్. ఫ్లిప్కార్ట్లో బిగ్ డీల్స్ ఆఫర్లో ప్రతి దసరాకి ఏదో ఒకటి కొంటూ ఉంటాను. అయితే ఈ దసరాకి సైకిల్ ఒకటి తీసుకున్నాను. లీడర్స్ కంపెనీ వాళ్ళది 26 ఇంచ్ సైకిల్. అది ఈరోజే డెలివరీ అయింది. తెల్లవారితే నాకు దసరా. ఇప్పుడు నైట్ టైం దీన్ని అన్బాక్సింగ్ చేసి దీన్ని ఫిట్ చేసి ఉదయాన్నే పూజ చేసి ఓపెనింగ్ చేయాలి. బాక్స్ ఓపెన్ చేస్తే లోపల సిస్టమ్ ఎలా ఉంది, బయటికి తీసి చూద్దాం, దీన్ని అసెంబ్లీ చేద్దాం. అయితే బాక్స్ ఒకటి ఇచ్చాడు, బాక్స్లో ఏముందో చూడాలి. అలాగే సైకిల్ సెట్ లాగా తెద్దాం మొత్తం. రైట్, సైకిల్ ఈ విధంగా ఫిట్ అయి ఉన్నది. దీన్ని మనం ఫిట్ చేయాలి. ఇప్పుడు పెద్ద పనే పడింది. ఓకే, ఏదైనా నైట్కి ఫిట్ చేసేద్దాం. అయితే బాక్స్లో ఏముందో ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. బాక్స్లో మనకి ఏమేమి ఇచ్చాడంటే రెంచ్ ఇచ్చాడు బిగించుకోవడానికి, అండ్ సీట్ కూడా మనం బిగించుకోవాలి. ఇంకా వాటర్ బాటిల్ కాంప్లిమెంట్ కింద వాటర్ బాటిల్ ఒకటి వచ్చింది. ఫ్రంట్ లైట్ రిఫ్లెక్టర్, ఎల్ఎన్టీ కిట్, బ్యాక్ రిఫ్లెక్టర్ ఈ విధంగా ఇచ్చాడు. అయితే మనకి గైడెన్స్ పేపర్ కూడా ఒకటి ఉంది. ఎలా ఫిట్ చేయాలి ఏంటి అనేది స్టెప్స్ వైజ్ మనకి ఇచ్చాడు. ముందు హ్యాండిల్ బిగించాలి, తర్వాత ఫ్రంట్ వీల్ బిగించాలి, సీట్ బిగించాలి, ఇలా మనకి గైడెన్స్ పేపర్ అయితే ఇచ్చాడు. ఒక్కసారి అది చూసుకుంటూ మనం ఈ సైకిల్ని ఎలా అసెంబుల్ చేస్తే బాగుంటుందో జాగ్రత్తగా ఆలోచించుకుంటూ చేయాలి. ఎందుకంటే మనకు పెద్దగా అలవాట్లేని పనులు ఇవి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైకిల్ కొనడానికి మెయిన్ రీజను, ఎక్కువగా కారులో తిరుగుతుంటాను, ఒంటికి అస్సలు పని లేకుండా పోతుంది. సో సైకిల్ ఒకటి కొనేసి రోజు ఒక హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటుంది, నాకు పెట్రోల్ ఖర్చు కూడా తగ్గినట్టు ఉంటుంది. ఎక్కడికక్కడ ట్యాగులు చేసి ఉంది సైకిల్. ట్యాగులు మొత్తం కోసేస్తున్నాను. ఒక వీల్ బయటకు వచ్చింది. ఓకే, ఫ్రంట్ వీల్ ఒకటే మనం బిగించాలి. బ్యాక్ వీల్ ఆల్రెడీ బిగించే ఉంది, మనం ఫ్రంట్ వీల్ బిగించుకుంటే సరిపోతుంది. మొత్తం ఇవన్నీ తీసేస్తున్నాను. సో హ్యాండిల్ మొత్తాన్ని తీసిన తర్వాత ఎలా ఉంది, ఈ కవర్లు అవి తీసిన తర్వాత హ్యాండిల్ ఫిట్ చేస్తున్నాం. ఫస్ట్ స్టెప్ కింద మనం హ్యాండిల్ అలా వైర్లతో, బ్రేక్ వైర్లతో ఉంది, దాన్ని అలా మనం హోల్లో కరెక్ట్గా ఫిట్ చేసి మనకి ఎల్లంకి కిట్ ఒకటి ఇచ్చారు, దాంతో లైట్గా అలా టైట్ చేసుకుంటే సరిపోతుంది. పెద్ద వర్క్ ఏం కాదని అనిపిస్తుంది. లైట్గా టైట్ చేస్తున్నాను. రైట్, హ్యాండిల్ పని అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ కింద మనకి గైడెన్స్ పేపర్లో మనకి ఇచ్చింది ఏంటంటే ఫ్రంట్ వీల్ ఫిట్ చేయడం. దాని తాలూకు నట్లు తీసేసి ఫ్రంట్ ఫోర్క్లో దాన్ని ఫిట్ చేయాలి. కరెక్ట్గా ఫోర్క్ అక్కడ సెట్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటే ఫిట్ అవుతుంది. మనం ఇప్పుడు ఏదైతే నట్లు ఇప్పానో మళ్ళీ అదే నట్లు మనం బిగించేసుకుంటే సరిపోతుంది. అయితే ఈ సైకిల్లో మనకు వచ్చిన బెనిఫిట్ ఏంటంటే ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా డిస్క్ బ్రేక్లో ఇచ్చారు, అదొకటి బాగా నచ్చింది. అలాగే ఫ్రంట్ సస్పెన్షన్స్ కూడా ఇచ్చారు. ఇది వితిన్ మనకి 4,999గా మనకు వచ్చింది బిగ్ సేల్స్లో. అలాగే నాది హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు ఒకటి వాడాను. 7 గేర్స్ సైకిల్ ఇది. అలాగే
ఫ్రంట్ బ్యాక్ డిస్క్ బ్రేకులతో వచ్చింది, ఫ్రంట్ సస్పెన్షన్ కూడా ఇచ్చింది, బాగానే ఉంది. ఆ రేటుకి నాకు బాగానే దొరికిందని అనిపించింది ఈ సైకిల్. సో అందుకే ఈ సంవత్సరం సైకిల్ అయితే కొన్నాను. 4 కట్గా సెట్ చేసి నట్లు బిగించేస్తున్నాను. అండ్ నెక్స్ట్ స్టెప్ కింద మనం సీట్ బిగించుకోవాలి. ఫస్ట్ స్టెప్ హ్యాండిల్ బిగించాం, తర్వాతది ఫ్రంట్ వీల్ బిగించాము. ఇప్పుడైతే సీట్ కూడా చాలా కంఫర్ట్గా ఉంది. మనకి ఇచ్చిన గైడెన్స్ ప్రకారం సీట్ బిగించేసి దాన్ని హైట్ లేపుకోవచ్చు. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. మనకి ఎంత హైట్ కావాలో అంత హైట్ లేపేసి సేమ్ ఈ విధంగా మనం ఫిట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ హైట్ సరిపోతుంది, నాకు ఆల్రెడీ చాలా టైట్గా ఉంది. అండ్ తర్వాత స్టెప్ మనకి లెగ్ పెడల్స్ రెండిట్లకి LR అని రాసి ఉన్నాయి. పెడల్స్ మీద మనకి లెఫ్ట్ అండ్ రైట్ అని చెప్పేసి ఎటువైపు పెడల్ అటువైపు మనం కరెక్ట్గా ఫిట్ చేసుకుంటే సరిపోతుంది. ప్రజెంట్ ఇప్పుడు నేను రైట్ సైడ్ది అండ్ లెఫ్ట్ సైడ్ది కూడా అయిపోయింది. అండ్ తరువాత ఈ గేర్స్ తాలూకు వైర్ కరెక్ట్గా మనకి హ్యాండిల్కి ఎలా కావాలో హ్యాండ్కి కంఫర్ట్గా మనం పెట్టేసుకొని దాన్ని కూడా ఎలంకితో బిగించేస్తాం. 7 గేర్స్ సైకిల్ ఇది. అలాగే వాటర్ బాటిల్ స్టాండ్ కూడా ఫిట్ చేయడానికి అక్కడ మనకి స్క్రూలు ఆల్రెడీ ఇచ్చేసే ఉన్నాయి. స్క్రూలు తీసేసి మనం ఇది పెట్టేసి మళ్ళీ స్క్రూలు బిగించడమే. చాలా సింపుల్గా ఉంది అసెంబుల్ చేయడం. హ్యాండిల్, ఫ్రంట్ వీలు, సీటు, పెడల్స్ ఇంతే మనం సెట్ చేయవలసినవి. వాటర్ బాటిల్ కిట్ సెట్ చేస్తాను. బాటిల్ కూడా కంఫర్ట్గానే ఉంది. అండ్ లాస్ట్ స్టెప్స్ ఫ్రంట్ రిఫ్లెక్టర్ అండ్ బ్యాక్ రిఫ్లెక్టర్. ఆల్రెడీ అది సెట్ చేయడానికి మనకు అక్కడ ఇచ్చారు, దానికి మనం బిగించేస్తే సరిపోతుంది. ఫైనల్లీ సైకిల్ అసెంబుల్ అయితే అయిపోయింది. బ్రేకులు కూడా చాలా పర్ఫెక్ట్గా పడుతున్నాయి.